వికారాబాద్ జిల్లా పోడూరు కేంద్రంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. ఓ పొలం బాట విషయంలో రాకంచేళ్ల గ్రామానికి చెందిన ప్రతాప్ అనే యువకుడిపై మాజీ సర్పంచ్ పెంటయ్య అతని సోదరుడు రాజు కలిసి దాడి చేశారు. పొలాలకు వెళ్లే దారి విషయంలో రైతులకు సర్పంచ్కు మధ్య వాగ్వాదం జరుగుతుండేది. పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేయగా అంతకుముందు రోజే దారిని జేసీబీతో మూసివేయించాడు సర్పంచ్. తమకు న్యాయం చేయాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు బాధితులు. మాజీ సర్పంచ్ పెంటయ్య అతని సోదరుడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి స్టేషన్కు తరలించారు. నా పేరు ప్రభాత్. నేను 10 గంటలకు పొద్దున చేనుకి వెళ్తుంటే నేను జంగయ్య ఇద్దరం కలిసి వెళ్తున్నాం చేనుకి వెళ్తుంటే అక్కడ ఎస్ఐ ఉన్నాడు, మాజీ సర్పంచ్ పెంటయ్య ఉన్నాడు, వాళ్ళ తమ్ముడు రాజు కూడా ఉన్నాడు, ముగ్గురు ఉన్నారు. వాళ్ళు సార్ మాకు ఇబ్బంది అవుతుంది, ఎందుకు కాలువ తీసిందని నేను అడిగితే నువ్వెవరు మాజీ సర్పంచ్ పెంటయ్య నాకు వెళ్ళబట్టి బురదలతో దొబ్బి నాకు సంపణిగా చూసిండు. నా గొంతు తీసుకుని నాకు ముగ్గ దెబ్బలు కొట్టిండు, రాళ్ళు తీసుకుని కొట్టిండు. వాళ్ళ తమ్ముడు పెంటయ్య ఎస్ఐ ముందరనే బిక్కనే రాకంచెర్ల పూర్వమైంది. రాకంచెర్లలో రేపల్లి రాకంచెర్ల శివారి మధ్యలో దారి ఉంది. ఆ దారికి రాకంచెర్ల మాజీ సర్పంచ్ పెంటయ్య తోవేసిండు. దానికి ఆ ల్యాండ్ వాళ్ళు కంప్లైంట్ ఇచ్చింది. నిన్న కంప్లైంట్ ఇస్తే ఈరోజు ఎస్ఐ ఇంకొకరికి వచ్చింది. ఇంకొకరికి వస్తే మా బాబు జంగయ్య ఇద్దరు పొలానికి వెళ్తుంటే దానికి ఆయన వెళ్తుంటే ఎస్ఐ ఉన్నప్పుడు మా బాబు ఏముందంటే సార్ నాకు తోవేసి మాకు ఇబ్బంది అవుతుంది అన్నాడు. దానికి అయితే ఏం చేసిండంటే నీకేముంది కాబట్టి సంపన్నగా చూసిండు. ఎస్ఐ మంగళనే ఉండు, అక్కడే ఉండు. ఎస్ఐ మంగళ అయితే ఘోరం జరిగింది. దానికి మేము ఈరోజు కంప్లైంట్ చేయడం జరిగింది మా చెన్నమూలు పిఎస్లో. అడిగి సిఎస్ఆఫ్కి వచ్చి మన